చేసుకుందాము. మొట్టమొదటిగా సమయం ఇచ్చిన దేవాది దేవునికి, అదేవిధంగా చార్లెస్ అన్న గారికి నా ప్రత్యేకమైన వందనాలు. సమయంలో సామెతల గ్రంథము, సామెతలు దానికంటే ముందుగా ఆది కాండంలో నుండి ముఖ్యమైన వచనాన్ని చదివి ముందుకు సాగుదాము. ఆది కాండం 17వ అధ్యాయము మొదటి 4 వచనాలు ఈరోజు వాక్య సందేశానికి ముఖ్యమైన వాక్య భాగము. ఆది కాండం 17వ అధ్యాయం మొదటి 4 వచనాలు. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. మరియు చిన్న మాట ప్రార్థన చేద్దాం. జీవంగల ప్రభువా, యేసయ్య వందనాలు. చదవబడిన లేఖన వాక్య సత్యాన్ని మా వెనుకట్లో దీవించి వాక్యంలో నుంచి మీరు మాతో మాట్లాడదలిచిన ప్రతి విషయాన్ని సూటిగా తేటగా మాట్లాడండి. నేను బలహీనుడైన ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, నీ సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాను. సహాయపడండి. మా అందరితో మీరే మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, దేవుని వాక్యం చదివిన ప్రకారంగా అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ, నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజు నేను చెప్పబోయే వాక్య అంశము, అత్యధికంగా అభివృద్ధి పొందాలి అంటే, అభివృద్ధి చెందాలంటే, లేదా దేవుని చేత ఆశీర్వదించబడాలంటే మనము ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి దేవుని సన్నిధిలో అనే విషయాలను ఈ టాపిక్ మీద ఈరోజు దేవుని వాక్యాన్ని మాట్లాడడానికి నేను సిద్ధపడి ఉన్నాను. మన గ్రోత్, మన ప్రోగ్రెస్, మన గ్రాఫ్, మనం ఎలా ఎక్స్పాండ్ అవ్వాలి అనే విషయాలను ఈరోజు వాక్యాంశంలో నుండి మనం నేర్చుకోబోతున్నాము. దేవాది దేవుడు అబ్రహామును పిలిచి 99 సంవత్సరాల వయసులో తనకు ప్రత్యక్షమయ్యాడు అనే వాక్యంలో మనం చూస్తాము. దేవుడు ప్రత్యక్షం అవుతూ ఉంటాడు ప్రజలకు ఆయా సందర్భాలలో. తను ప్రత్యక్షమవుతూ తన ఆలోచనలను, దేవుని యొక్క ఉద్దేశాలను, తన చిత్తం అంతటిని ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. ఆది కాలం నుండి నేటి వరకు కూడా దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రత్యక్షత మనం పొందుకొని ఆ ప్రత్యక్షత ప్రకారంగా ముందుకు కొనసాగాలి అనేది మనం తప్పకుండా ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో వేచి ఉండి కనిపెట్టి దానిని పొందుకొని ఆ ప్రకారంగా నడుచుకోవాలి. దేవుని ప్రత్యక్షత అబ్రహాముకు వచ్చింది. అందుకనే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో చూస్తాం, ఆది కాలంలో ప్రభువు ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు, నాయకుల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు, వాక్యం ద్వారా మాట్లాడుతూ వస్తాడు. ఈ చివరి దినములలో యేసు ప్రభు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రత్యక్షత ఆగిపోలేదు. దేవుని ప్రత్యక్షత ఇంకా ఉన్నది, ఇంకా ఉంటుంది. చివరి శిష్యుడైన ప్రకటన గ్రంథములో మనం చూస్తాము, 1వ అధ్యాయము 9వ వచనం నుండి అక్కడ యోహానుకు దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చింది. దేవుని యొక్క ప్రత్యక్షత, రెవల్యూషన్ అంటేనే దేవుని యొక్క ప్రత్యక్షత. దేవుడు తనను తాను అక్కడ శిష్యుడైన యోహానుకు ప్రత్యక్షపరుచుకున్న ఆ సందర్భాన్ని, ఆ విషయాన్ని మనము 1వ అధ్యాయంలో చూస్తాం. 1వ వచనంలోనే దేవుని ప్రత్యక్షతని చూస్తాము. 9వ వచనము నుండి 11, 12 వచనాలలో యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత, ఆయన అవుట్వర్డ్ అపియరెన్స్ ఎలా ఉంది అనేది మనం ఆయనను స్వరూప సౌందర్యమును మనం అక్కడ చూడగలుగుతాం. దేవుని ప్రత్యక్షత నేటికి
మనకు అనుగ్రహింపబడుతుంది. ఆ ప్రత్యక్షతను పొందుకొని సేవలో ముందుకెళ్ళాలి. దేవుడు ప్రత్యక్షమయ్యాడు అబ్రహాముకు. ప్రత్యక్షమై దేవుడు మాట్లాడిన మరొక మాట అక్కడ, నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్తూ ఉన్నాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడు, నేను ఎల్షద్దాయి దేవుడు అని ప్రభువు మాట్లాడుతున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, నేను చేయలేనిదంటూ ఏదైనా ఉన్నదా, సమస్తమును నిర్మించి సృష్టించి దానిని సక్రమంగా పరిపాలన చేయగలుగుతున్నాను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని పదే పదే ప్రభువు మాట్లాడుతాడు. తనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి సర్వశక్తి కలిగిన దేవుడు మన దేవుడు, అబ్రహాము దేవుడు సర్వశక్తి గల దేవుడు అని అబ్రహాంకు దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత అక్కడ దేవుడు ప్రత్యక్షమైన తర్వాత మాట్లాడిన మరొక మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో నడుచుచు నిందారహితంగా ఉండమని వాక్యంలో చూస్తాము. మొదటి వచనంలో నిందారహితులుగా ఉండండి. దేవుడు మనల్ని అత్యధికంగా అభివృద్ధి పొందించాలి, మన ప్రోగ్రెస్, మన గ్రాఫ్ దినదినము పెరుగుతూ ఉండాలి అంటే తప్పకుండా దేవుని సన్నిధిలో నడుచుచు నిందారహితంగా ఉండాలి. నిందారహితంగా ఉండడం అనేది అపోస్తలుడైన పౌలు తిమోతి పత్రికలో రాస్తూ సంఘ కాపరికి, సంఘ పెద్దకు ఉండవలసిన ఒక లక్షణం అని తెలియజేస్తూ ఉన్నారు. నిందారహితులుగా ఉండాలట. సంఘ పెద్దగా ఉండేవారు, సంఘ కాపరిగా ఉండేవారు, దేవుని పరిచర్య చేసేవారు, దేవుని పని చేసేవారు, దేవుని బిడ్డలుగా ఉండేవారు, క్రైస్తవులుగా ఉండేవారు నిందారహితులుగా ఉండాలి, నిందలేని వారుగా ఉండాలి, సంఘం వెలుపల సంఘం లోపల మంచి సాక్ష్యం పొందిన వారై ఉండాలి అని దేవుని వాక్యం నుంచి మనము తెలియజేయబడతా ఉంది. తర్వాత దేవుడు తను ప్రత్యక్షమైన తర్వాత సర్వశక్తి గల దేవుడని చెబుతూనే, నా సన్నిధిలో నిందారహితంగా నడుచుకోమని చెప్తూనే దేవుడు తనను బలపరిచాడు. అప్పుడు ఈ విషయాలు విన్న అబ్రహాము దేవుని ఎదుట సాగిలపడ్డాడు, దేవుని ముందు సాగిలపడ్డాడు. 3వ వచనంలో అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, సాగిలపడడం దేవునిని ఆరాధించడం, సాగిలపడడం దేవునిని స్తుతించడం, సాగిలపడడం ఆయన అధికారమును ఒప్పుకోవడం, సాగిలపడడం మనల్ని మనం తగ్గించుకోవడం, సాగిలపడడం దేవునిని ఉన్నతంగా హెచ్చించడం, సాగిలపడము మన వల్ల ఏం కాదు, సమస్తము మా జీవితం మీద నీవే అధికారివి అని ఒప్పుకోవడం. సాగిలపడ్డాడు అబ్రహాం. సాగిలపడిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ 4వ వచనంలో, నేను నీతో నియమించిన నిబంధన, నేను నీతో చేసిన నిబంధనను నేను నెరవేరుస్తానని ప్రభు మాట్లాడాడు. అబ్రహాముకు దేవునికి మధ్య నిబంధన, నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను అని, ఆకాశ నక్షత్రముల వలెను ఇసుక రేణువుల వలెను నీ సంతానమును నేను అభివృద్ధి పొందిస్తానని మాట్లాడిన దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. ఆ నిబంధన కట్టుబడి ఉన్నాడు. ఆ నిబంధనను తగిన సమయంలో దానిని నెరవేర్చాడు. అత్యధికంగా అభివృద్ధి పొందాలి అంటే తప్పకుండా దేవుని సన్నిధిలో నడిచి నిందారహితంగా ఉండాలి, ఆయన సన్నిధిలో సాగిలపడాలి, ఆయన సర్వశక్తిమంతుడని మనం గుర్తించి ఆయన మీద ఆధారపడాలి. ఆయన ప్రత్యక్షతలను పొందుకున్నప్పుడు తప్పకుండా మనం అత్యధికంగా అభివృద్ధి పొందుతాము. ఇదే మాటను యోబు గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తాము. యోబు 8వ అధ్యాయము 5వ వచనము నుండి మనం కొన్ని మాటలను కనుక చూస్తే, యోబు 8:5 నుండి, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యోబు గ్రంథంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉంది. మొదట నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, తుదకు నీవు మహా అభివృద్ధిని పొందుదు అనే దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. కొద్దిగా ప్రారంభించబడతాము, ఉన్నత స్థితికి వెళ్ళడానికి, దేవుడు మహా అభివృద్ధిలోనికి మనల్ని తీసుకెళ్లాలంటే మనము చేయవలసిన ఒక ముఖ్యమైన పని ఏంటంటే జాగ్రత్తగా దేవునిని వెతకాలి అని వాక్యం చెప్తుంది. మొదటిది, మహా అభివృద్ధిలోనికి రావాలి అంటే మనం చేయవలసిన మొదటి పని జాగ్రత్తగా దేవునిని వెతకాలి. అభివృద్ధిలోనికి రావాలంటే లోకపరంగా రకరకాల బిజినెస్లు ఉన్నాయి, జాబ్స్ ఉన్నాయి,
ఫ్రాడు, అవినీతి, లంచము, మోసము రకరకాలుగా ఉన్నాయి. కానీ మొదట నీ స్థితి కొద్దిగా ఉండినా తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో ఇక్కడే 8వ అధ్యాయం 5వ వచనంలో నీవు జాగ్రత్తగా దేవునిని వెతుకు, అప్పుడు నువ్వు మహాభివృద్ధిలోనికి వస్తావు. వెతకడం అంటే దేవుని గురించి ఆలోచించడం, వెతకడం అంటే దేవునిని ధ్యానించడం అని అర్థం. వెతకాలట, దేవునిని గూర్చి వెతకాలి, దేవునిని జాగ్రత్తగా వెతకాలని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతికితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడునని. జాగ్రత్తగా దేవునిని వెతకాలి. అడుగుడు మీకు ఇయ్యబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. మత్తయి సువార్త 7:7లో చూస్తాము. వెతకాలి, దేవునిని వెతకాలి, దేవుని జ్ఞానాన్ని వెతకాలి, దేవుని రాజ్యాన్ని వెతకాలి, దేవుని సార్వభౌమత్వాన్ని వెతకాలి. పైనున్న వాటిని వెతకండి అని కొలసి పత్రిక 3వ అధ్యాయంలో చూస్తాం. పైనున్న వాటిని వెతకండి, పైనున్నవన్నీ మంచివి, పైనున్నవన్నీ ఆశీర్వాదకరమైనవి, పైనున్నవన్నీ దేవుని దగ్గర నుండి వచ్చేవి. మనం ఎంతగా స్తుతిస్తామో మన స్తుతులు పైకి వెళ్తాయి. దేవుని దగ్గర నుండి దీవెనలు, ఆశీర్వాదాలు మనకు అనుగ్రహింపబడతాయని. జాగ్రత్తగా వెతికితే తప్పకుండా దొరుకుతుంది. కాబట్టి జాగ్రత్తగా దేవునిని వెతికేవారు మహా వృద్ధిలోనికి వస్తారు, ఆశీర్వాదంలోనికి, దీవెనలోనికి వస్తారు. జాగ్రత్తగా వెతకాలట. 10 కాయిన్స్ను పోగొట్టుకున్న 10 వెండి నాణ్యాల్లో ఒక కాయిన్ పోగొట్టుకున్న ఆ స్త్రీ గురించి మనం లూకా సువార్త 15వ అధ్యాయంలో ఉపమానంలో చూస్తాం. ఆ కాయిన్ పోగొట్టుకున్న స్త్రీ జాగ్రత్తగా వెతికింది, ఇల్లంతా ఊడ్చి వెతికింది, దొరికేంత వరకు వెతికింది. దొరికేంత వరకు తను వెతికిన తర్వాత దొరికింది. దొరికిన సంతోషంతో స్నేహితులను అందరినీ పిలిచి తను సంతోషించింది, దేవునిని మహిమపరిచింది. తప్పకుండా మనం వెతకగలిగితే తప్పకుండా మనకు దొరుకుతుంది. వెతకాలి, జాగ్రత్తగా దేవునిని వెతకాలని వాక్యం చెప్తుంది. మనం దేవునిని వెతుకుదుము గాక. నెక్స్ట్ రెండవది, ఇక్కడే యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో దేవునిని బ్రతిమలాడుకోవాలి అని వాక్యం చెప్తుంది. ఎవరైతే దేవుని దగ్గర బ్రతిమలాడతారో, దేవునిని వేడుకుంటారో వారు వృద్ధిలోనికి వస్తారు అని, లేదా వారు ఆశీర్వాదంలోనికి వస్తారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాము. దేవునిని బ్రతిమలాడుకోవాలి. రెండవది, బ్రతిమలాడుకోవడము అంటే ప్రాధేయపడడం, ఆర్జించడం, గోజాడడం, ఆయన ఇచ్చేంత వరకు ఆయన దగ్గర నుండి కదలకపోవడం. బ్రతిమలాడుకోవాలి. ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి కాక దేవుని దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకోవాలట. బైబిల్ గ్రంథములు కూడా లూకా సువార్త 11వ అధ్యాయం 5వ వచనంలో ఒక ఉపమానము చూస్తాం మనము. రాత్రికాల వేళలో తన స్నేహితుని దగ్గరికి ఒక అతను రొట్టెముక్క కొరకు వస్తాడు. మాటి మాటికి సిగ్గుమాలి, మాటి మాటికి అడిగి ఇతను వెళ్ళేటట్టు లేడని చెప్పేసి తను ఆ రొట్టె ముక్క తీసుకొచ్చి ఇవ్వడాన్ని చూస్తాడు. ఎన్నో సాకులు చెప్పాడు, కానీ మాటి మాటికి అడిగాడు. సిగ్గుమాలి మాటి మాటికి అడిగి తను పొందుకున్నాడట. బ్రతిలాడుతూ ఉన్నాడు, పొందుకునేంత వరకు, దొరికేంత వరకు, అతడు ఇచ్చేంత వరకు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి విషయంలో కూడా ఆ స్త్రీ వచ్చి మాటి మాటికి అడిగి గోజాడి విసుగక తను అతడు అన్యాయస్తుడే, కానీ న్యాయం చెయ్యాలి అనే ఆలోచన వచ్చే విధానంలో తాను బ్రతిమలాడగలిగింది. దేవునిని ఆ విధంగా బ్రతిమలాడాలి అని వాక్యంలో మనకు తెలియచేయబడతా ఉంది. కాబట్టి నువ్వు వృద్ధిలోనికి రావాలన్నా, ఆశీర్వదించబడాలంటే, మనము ఆశీర్వాదంలోనికి రావాలంటే తప్పకుండా దేవునిని బ్రతిమలాడుకోవాలి. ఏదైనా అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ప్రభువు దృష్టికి దానిని మనము ఆయనకు అప్పచెప్పాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో రాయబడినట్టుగా, దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనములను మనస్పూర్వకంగా దేవునికి తెలియచేస్తే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం మన తలంపులకు, మన హృదయానికి కావలిగా ఉంటుంది అనే మాటను మనం అక్కడ చూస్తాం. కాబట్టి దేవునికి తెలియచేయాలి, దేవుని సన్నిధికి వెళ్ళి బ్రతిమలాడుకోవాలి. బైబిల్ గ్రంథంలో హన్నా ఉన్నది, కుమారుని కొరకు దేవుని సన్నిధికి వెళ్ళి బ్రతిమలాడుతూ ఉంది, గోజాడుతూ ఉంది. మత్తురాలు అయ్యేంతగా, నీరసించిపోయేంతగా, తను పొందుకునేంత వరకు, దేవుడు కనికరించేంత వరకు దేవుని సన్నిధిని విడిచిపెట్టాలి. దేవునిని బ్రతిమలాడుకోవాలి, అది రెండవది. మూడవది, ఇక్కడ మనము యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో మనము చూసినట్టుగా, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును
ఆయన వర్ధిల్లింప చేస్తాడని. నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన ఎడల నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. పవిత్రత లేదా పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా జీవించాలని 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం సెలవిస్తుంది. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, మనం కూడా పరిశుద్ధులుగా జీవించాలట. యోసేపు పరిశుద్ధుడిగా జీవించాడు. పాపలోకంలో పాపం ఎంత పట్టి లాగినా కూడా తను పాపం నుండి పారిపోతూ పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అది 3వ విషయం. పరిశుద్ధత కలిగి జీవించినప్పుడు ఒక వ్యక్తి ఆశీర్వదించబడతాడు, అభివృద్ధి చెందుతాడు. మహావృద్ధిలోనికి అత్యధికంగా అభివృద్ధి దేవుని చేత పొందుతారు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి ఒక ఉదాహరణ కనుక మనం తీసుకోగలిగితే, బైబిల్ ఉదాహరణ, బైబిల్ క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ను మనము ఆలోచన చేయగలిగితే, దేవుని వాక్యంలో చూసాం, తుదకు నీ స్థితి మొదట కొద్దిగా ఉండొచ్చు, కానీ మొదట నీ స్థితి కొద్దిగా ఉంది, తుదకు నీవు మహా అభివృద్ధి పొందుతావు అని యోబు 8:5 నుంచి 7 వరకు మనం చూసిన వాక్యాలలో ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో ఉంది. ఇస్సాకు రిబ్కా అనే ఇద్దరు దంపతుల గురించి కొన్ని మాటలు మనం ఇక్కడ విని ఇక్కడ నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తాను. ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట చదివి ముందుకు సాగుదాము. ఆదికాండము 26:12 వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని ఫిలిష్తీయులు మన్నుపోసి పూడ్చివేసిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇస్సాకు దంపతుల గురించి కొన్ని మాటలు, చివరిగా అభివృద్ధికి చక్కటి బెస్ట్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇస్సాకు గురించి ఆ ముఖ్యమైన వచనాన్ని కూడా ఇక్కడ చదివాము. ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు ఇస్సాకును 100 ఆశీర్వదించాడు, 100 అభివృద్ధి పొందించాడు. అబ్రహాంతో వాగ్దానం చేశాడు, నేను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను. అభివృద్ధి పొందడానికి 3 ముఖ్యమైన విషయాలు యోబు గ్రంథం నుండి 8వ అధ్యాయము 5 నుండి 7 వరకు 3 ముఖ్యమైన విషయాలు వింటున్నాం. మొదటిగా 3 విషయాలలో మొదటిగా మనము విన్నది, నేర్చుకున్నది, జాగ్రత్తగా దేవుని వెతికేవారు అభివృద్ధిలోనికి వస్తారు అని, దేవుని ఎవరైతే బ్రతిమలాడుకుంటారో వారు అత్యధికంగా అభివృద్ధి పొందుతారని, పరిశుద్ధతను కలిగి ఎవరైతే జీవిస్తారో వారు అత్యధికంగా అభివృద్ధి పొందుతారని, అత్యధికంగా అభివృద్ధి పొందిన ఒక బెస్ట్ కపుల్ ఎగ్జాంపుల్ ఇస్సాకు రిబ్కా. ఇస్సాకు అనే పేరుకి అర్థం నవ్వు అనే అర్థము, లేదా వాగ్దాన పుత్రుడు అని కూడా అర్థం ఉంది. ఇస్సాకు అనే పేరుకి అర్థం నవ్వేవాడు, నవ్వుతూ ఉండుమని వాక్యం చెప్తుంది. ఆనందించండి, మరలా ఆనందించండి అని వాక్యం చెప్తా ఉంది. దేవుడు నా నోటి నుండి నవ్వు కలుగ చేశాను అని వాక్యం చెప్తా ఉంది. సంతోషంతో యెహోవాను స్తుతించుడి అని వాక్యం చెప్తా ఉంది. ఇస్సాకు అంటే నవ్వు, కోపం కాదు. కోపం ఉండకూడదట, కోపం ఉండకూడదు, ఆవేశం ఉండకూడదు, ఫ్రస్ట్రేషన్ ఉండకూడదు. వీటన్నిటిని కంట్రోల్లో పెట్టుకోవాలి అని ఇక్కడ నుండి మనం నేర్చుకోవచ్చు. ఇస్సాకు అంటే వాగ్దాన పుత్రుడు. ప్రభు వాగ్దానాలు చేశాడు, వాగ్దానాలు నెరవేరుస్తాడు. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ప్రభు చేసిన ప్రతి వాగ్దానము పొల్లు పోకుండా తప్పకుండా అది నెరవేర్చబడుతుంది. దాని సమయంలో తప్పకుండా ఆ వాగ్దానాలను మనము అనుభవిస్తాం. ఆ వాగ్దానాలను మనం తప్పకుండా నమ్మాలి, వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఇస్సాకు అనే పేరుకు అర్థం నవ్వు మరియు వాగ్దాన పుత్రుడు అని అర్థం. ఇస్సాకు అనే పేరు పాత నిబంధనలో 132 సార్లు ఉన్నదట, క్రొత్త నిబంధనలో 3 సార్లు ఉందట. రిబ్కా, ఇస్సాకు భార్య రిబ్కా గురించి మనం ఆలోచన చేస్తే, రిబ్కా అనే పేరుకు అర్థము కట్టుట అనే అర్థం. కట్టుట. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన చేతిలా తన ఇల్లును ఊడబెరుక్కుంటుంది. జ్ఞానం కలిగిన స్త్రీ కట్టుకుంటుంది, బండ మీద ఇల్లు కట్టుకుంటుంది, యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టుకుంటుంది.
తన జీవితాన్ని కట్టుకుంటుంది, కుటుంబాన్ని కట్టుకుంటుంది, సంసారాన్ని కట్టుకుంటుంది, పిల్లలను కట్టుకుంటుంది, భార్యను, భర్తను. ఆ కుటుంబము కట్టబడుతుంది క్రీస్తు అనే బండ మీద. రిబ్కా అనే పేరు పాత నిబంధనలో 32 సార్లు ఉందంట. క్రొత్త నిబంధనలో ఒకసారే రాయబడింది మత్తయి సువార్తలో మనం చూస్తాం. ఇస్సాకు తన ఉన్న ప్రాంతం విడిచిపెట్టి ఫిలిస్తీన్ల దేశంలో ఒక ప్రాంతం గెరారు అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ గెరారు అనే ప్రాంతానికి, గెరారు అంటే నీటి కుండలు లేదా వసతి ప్రదేశము అని అర్థం. గెరారులో వెళ్ళి, పరాయి దేశంలో వెళ్ళి తాను ఆ సంవత్సరము అక్కడ కాపురం ఉండి, ఆ సంవత్సరము వ్యవసాయం మొదలుపెట్టి, ఆ సంవత్సరం పనిచేయడం మొదలుపెట్టి విత్తనం వేసి 100 ఫలం పొందాడు. దేవుడు అతను ఆశీర్వదించాడు, అతడు గొప్పవాడయ్యాడు. అతడు క్రమక్రమంగా అభివృద్ధి చెందేంత వరకు ప్రభు ఆయనను ఆశీర్వదించడము ఆపివేయలేదు. ఇక్కడ ఇస్సాకు గురించి మనం ఆలోచన చేస్తే, ఇస్సాకు 100 ఫలం పొందాడట. ఇస్సాకు 100 ఫలము పొందుకున్నాడు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా అతనిని ఆశీర్వదించెను. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనంలో, సమృద్ధిగా విత్తువారు సమృద్ధిగా పంట కోస్తారు. సమృద్ధిగా విత్తాడు ఇస్సాకు, సమృద్ధి అయిన పంటను కోసాడు. ధారాళంగా పంట విత్తనం వేశాడు, ధారాళంగా పంటను కోసాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం వాక్యం చెప్తుంది, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అనే వాక్యం చూస్తాం. కీర్తనలు 128వ కీర్తన 7వ వచనంలో, పిడికెడు విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చుచు విత్తుచు వెళ్ళువాడు సంతోష గానములతో పనులు మోసుకొని వచ్చునని వాక్యము చెప్తుంది. 100 ఫలము పొందాలంటే మన జీవితం యథార్థంగా ఉండాలి, సమృద్ధిగా విత్తాలి. మనం ఏమి విత్తుతున్నామో అదే పంట కోస్తామని గుర్తుపెట్టుకొని మనం విత్తనాన్ని వేయాలి. కాబట్టి ఇక్కడ దేవుడు అతనిని ఆశీర్వదించాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, దేవుడు మనల్ని వృద్ధిలోనికి తీసుకురావాలి. అందుకనే సామెతలు 10వ అధ్యాయం 22వ వచనంలో, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుడు ఆశీర్వదించాలి మనల్ని. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే నిజంగా ఆశీర్వాదం మనకు నిలిచి ఉంటుంది. ఆశీర్వాదాలు కొట్టేసి పారిపోయిన వ్యక్తిని మనం బైబిల్లో చూస్తాం, యాకోబు. ఆశీర్వాదాలను దొంగిలించి కొట్టేసి పారిపోయాడు, ఆశీర్వాదాలను అనుభవించలేకపోయాడు. మరలా దేవుని దగ్గరికి వచ్చి తన తప్పొప్పుకున్న తర్వాతే దేవుడు ఆశీర్వదిస్తేనే ఆశీర్వాదాలు ఆయన జీవితంలో పనిచేయగలిగాయి. కాబట్టి ఇస్సాకు ఆ సంవత్సరం పంట వేసి 100 ఫలం పొందాడు. 100 ఫలము నీవు నేను మనం పొందాలంటే యథార్థమైన హృదయం, పరిశుద్ధమైన జీవితం, చదును చేయబడిన మంచి నేలగా ఉంటే 100 ఫలము, 100 దీవెన మన జీవితంలో వస్తుంది. దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు 13వ వచనంలో చూస్తే, ఇక్కడ ఆదికాండం 26:13వ వచనంలో దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడంటే, ద్వితీయోపదేశ ఖండము 12వ అధ్యాయం 18వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించునని వాక్యాన్ని చూస్తాం మనం. నీ చేతి పనుల ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కష్టాన్ని ఆశీర్వదిస్తాడు, నీ ప్రయత్నాలన్నిటిని ఆశీర్వదిస్తాడు, నీ రాబడిని ఆశీర్వదిస్తాడు. ఆయన ఎలా ఆశీర్వదిస్తాడు అంటే ఆయన క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడు, కానీ ఓవర్ నైట్గా మనం రిచ్ మ్యాన్గా చేయడు. క్రమక్రమంగా దీవిస్తాడు. ఒకేసారి మనం 10వ మెట్టు మీదనో 5వ మెట్టు మీదనో అడుగు వేయలేము. స్టెప్ బై స్టెప్పే మనము మెట్లు ఎక్కాలి, స్టెప్ బై స్టెప్పే మనం ముందుకు వెళ్ళాలి. దేవుడు ఇస్సాకును ఆశీర్వదించిన క్రమాన్ని కనుక మనం చూస్తే, క్రమక్రమముగా ఇతడు మిక్కిలి గొప్పవాడు అయ్యేంత వరకు ప్రభు అతనిని ఆశీర్వదించాడు, దీవించాడు. క్రమక్రమంగా మిక్కిలి గొప్పవారగు వరకు ప్రభువు మనల్ని కూడా ఆయన తప్పక ఆశీర్వదించగలడు. కొంతమంది త్వరగా ఆశీర్వాదాన్ని పొందుకొని చాలా స్పీడ్గా ముందుకెళ్తారు, ఎక్కడో ఒక చోట సమస్యలు ఎదుర్కొంటారు, ఎన్నో సమస్యల గుండా వెళ్తుంటారు. కానీ దేవుడు అడ్డదారిలోనో లేదా షార్ట్ కట్ వేలోనో ఒక మనిషిని ఆశీర్వదించడు. ఆయన పద్ధతి ప్రకారంగా, మరి నిజాయితీ ప్రకారంగా మనము యోబు గ్రంథం 8లో చూసినట్టుగా, 6లో చూసినట్టుగా, నీ నీతికి తగినట్టుగా ఆయన నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయనని మన నీతిని పరిమాణముగా తీసుకుంటాడు, కొలతగా తీసుకుంటాడు. దానిని బట్టి నీ విశ్వాస పరిమాణం చొప్పున, నీ నీతికి తగినట్టుగా, నీ పరిశుద్ధతకు తగినట్టుగా, నువ్వు నమ్మిక చొప్పున ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని ఇస్సాకు జీవితం నుండి మనం నేర్చుకుంటాం. ఆశీర్వాదం పొందాలంటే ఇస్సాకు రిబ్కాలు ఏం చేశారంటే, వారు ఆశీర్వాదం పొందడానికి ఇస్సాకు రిబ్కా ఆ దంపతులు ఏం చేశారంటే, ఏక శరీరంగా ఉండి వారు కలిసి ప్రార్థించారు, కలిసి వాక్యం చదివారు, కలిసి దేవునితో ఉన్నారు, కలిసి దేవుని సన్నిధికి వెళ్ళారు, కలిసి నిర్ణయాలు తీసుకున్నారు, కలిసి కష్టించి పని చేశారు.
కలిసి పరిచర్య కూడా చేశారు. కాబట్టే వారు ఆశీర్వదించబడిన దంపతులుగా వారిని మనము చూస్తాం. దేవుడు మన పరిస్థితులను మార్చగలడండి. చివరిగా మనం ఆలోచన చేస్తే దేవుడు నా పరిస్థితులను మార్చగలడు. మొదట కొద్దిగా ఉండిన తుదకు నీవు మహా అభివృద్ధిలోనికి వస్తావు. దేవుడు మార్చగలడు. అది దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మనం దాన్ని నమ్మాలి. అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు, నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తానని. ఆయన అత్యధికంగా అభివృద్ధి పొందించాడు. అబ్రహామును, తన కుమారుడైన ఇస్సాకును, తన కుమారుడైన యాకోబు అత్యధికంగా అభివృద్ధి పొందించాడు. వారితో దేవుడు చేసిన నిబంధనను దేవుడు నెరవేర్చాడు. దేవుడు వారికి చేసిన వాగ్దానాలు నెరవేర్చాడు. అదే అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు మన దేవుడు, సజీవుల దేవుడు, మనం సేవించే దేవుడు, మన పక్షాన ఉన్న దేవుడు. తప్పకుండా ఆయన నిన్ను, నన్ను, మనలను కూడా అత్యధికంగా అభివృద్ధి పొందించగల దేవుడు. దేవుడు పరిస్థితులను మారుస్తాడు. చిన్న ఆహారాన్ని యేసు ప్రభు చేతికి చిన్న పిల్లవాడు ఇచ్చాడు. దాన్ని 1000 మంది భుజించేటట్టుగా దానిని మార్చలేదా ప్రభు? కొంచెమే ఆహారం ఉంది, 5 రొట్టెలు 2 చిన్న చేపలు, 1000 మంది తృప్తిగా భోజనం చేసిన తర్వాత కూడా ఇంకా మిగిలేటట్టుగా ప్రభువు మార్చగలడు. దేవుడు మార్చగలడు. పరిస్థితులు మారట్లేదు, నా జీవితం మారట్లేదని నీవు కృంగిపోవడానికి వీలు లేదు. ప్రభువు తప్పకుండా మార్చగలడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల పరిస్థితులను దేవుడు మార్చలేదా? ఆయన తప్పక మన పరిస్థితులను మారుస్తాడు. నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు, శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు, అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు, ఎడారిని నీటి ఊటలుగా మార్చే దేవుడు, అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చగల దేవుడు, పేదరికాన్ని ధనికంగా మార్చగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసు. మనం నమ్మిన దేవుడు పరిస్థితులను మారుస్తాడు. మనం చేసే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. మనము నమ్మడం మన వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యము. కాబట్టి మనం పూర్తిగా ప్రభువు మీద ఆధారపడదాం. ఆయన సర్వశక్తిమంతత్వాన్ని మనం నమ్ముదాము, ఆయన మీద ఆధారపడదాము. ఆయనతో మనం చేసిన నిబంధనను, ఆయనతో మనం చేసిన ఆ ప్రమాణాన్ని, ఆ ప్రమాణం ప్రకారంగా ముందు కొనసాగుదాం. దేవునితో చేసిన ఆ ఒడంబడిక ప్రకారంగా మనం ముందుకు సాగుదాము. ప్రభువును అంగీకరించినప్పుడు, యేసు ప్రభు నమ్మినప్పుడు, లేదా బాప్తిసం పొందినప్పుడు దేవునితో చేసిన నిబంధన లేదా దేవునితో చేసిన ప్రమాణాలు, వివాహ సమయంలో నీవు నీ భాగస్వామితో చేసిన ప్రమాణాలు, సేవకు వచ్చేటప్పుడు సేవ పిలుపును కలిగి నువ్వు దేవునితో చేసిన నిబంధన ప్రమాణాలను, వీటన్నిటిని గుర్తుపెట్టుకొని వాటి నుంచి అటు ఇటు వైదొలగకుండా దేవుడిచ్చిన ప్రతి ప్రత్యక్షతను ఆధారం చేసుకొని ఎల్షద్దై దేవుడైన సర్వశక్తిమంతుడైన దేవుని మీద ఆధారపడుతూ ముందుకు కొనసాగినప్పుడు తప్పకుండా ఆయన మనల్ని అత్యధికంగా అభివృద్ధి పొందించగలడు. మన అభివృద్ధి మనం కనులారా చూస్తాం, మన బిడ్డలు చూస్తారు, మన సంఘం చూస్తుంది. మనము అత్యధికంగా అభివృద్ధి పొందడము మనం మాత్రమే కాదు, మన సంఘం మాత్రమే కాదు, సమాజం కూడా చూస్తుంది. దేవుడు నీ అభివృద్ధిని ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు అభివృద్ధి చెందడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నీ గ్రోత్ను, నీ ప్రోగ్రెస్, నీ గ్రాఫ్ ఇంక్రీజ్ అవ్వాలని చూస్తున్నాడు. మనం తప్పకుండా జాగ్రత్తగా దేవుని వెతుకుదాము, దేవునిని బ్రతిమలాడుకుందాము, పరిశుద్ధతను కాపాడుకుందాము, దేవుని చేత అత్యధికంగా ఆశీర్వదించబడదాము, అత్యధికంగా అభివృద్ధిలోనికి వెళ్దాము, 100 ఫలమును పొందుదాము. కుటుంబంలోను, సంఘంలోను, పరిచర్యలోను 100 ఫలము ప్రభు మనకు దయచేయునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాము. జీవం కలిగిన యేసు ప్రభువా, వందనాలయ్యా. సర్వశక్తిమంతుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిశ్చయముగా మమ్మల్ని అత్యధికముగా అభివృద్ధి పొందిస్తానని వాగ్దానం చేస్తూ మీరు మాతో మాట్లాడిన ప్రతి వాగ్దాన వచనమును బట్టి మమ్మల్ని బలపరిచి దేవా, మమ్మల్ని గ్రోత్లోనికి, ప్రోగ్రెస్లోనికి మేము ఎక్స్పాండ్ అవ్వడానికి, విస్తరింపబడడానికి దేవా నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని మాట్లాడుతూ వచ్చారు. మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. వాక్యము వినికిడిలో దీవించి ఆశీర్వదించండి. ప్రియ సహోదరి సహోదరులను, ఈరోజు ప్రేయర్ టవర్లో ఉన్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించండి. ఎల్షద్దై పరిచర్యలను, సేవకులను మీరు దీవించండి. రెస్టరేషన్ మినిస్ట్రీస్ పరిచర్యలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యము మా జీవితంలో పనిచేయును గాక. ఈ వాక్యము చేత దేవా మేము దీవించబడి ఆశీర్వదించబడినట్లుగా మీరే కృప చూపించమని మమ్మల్ని, మా కుటుంబాలను, మా పరిచర్యలను మీ చేతికి అప్పగిస్తున్నాను. మా బిడ్డలను వారి చదువు, వారి కాలేజీలను మీ చేతికి అప్పగిస్తున్నాను.
అవసరతలు అక్కరలు మీ చేతికి అప్పగిస్తున్నాను. లేమి నుంచి దేవా మమ్మల్ని దీవెనలోనికి ఆశీర్వాదంలోనికి నడిపించి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోవలసిందిగా యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్.